చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సాయంకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునమ్మని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మొదట వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మీరు వచ్చినందుకు మీకు మంచి ఆత్మీయ ఆహారం పెట్టే పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం కూడా బాప్తీసం తీసుకున్న వాళ్ళమే 99.9% ఉన్నాం. బాప్తీసం ద్వారా మనకు జరిగింది ఏంటి? ఒక ముక్కలో చెప్పండి. పాపక్షమాపణ, ఆత్మరక్షణ, పరిశుద్ధాత్మ వరం. ఇంకా బాప్తీసం ద్వారా మనకి ఇంకేం జరిగింది? మేలు, నిత్య జీవానికి అర్హత. ఇంకా సంఘంలో చేర్చబడ్డాం బాప్తీసం ద్వారా. ఇంకా బాప్తీసం ద్వారా మనకు అనుగురిని ఇవన్నీ అని ఇంకేమైనా ఉన్నాయా? క్రీస్తు రాజ్యంలో చేర్చబడ్డాం. ఇంకా బాప్తీసం ద్వారా మనకి ఏం ఒరిగింది? ఇవన్నీ ఒరిగినాయి. ఇవి కాక ఇంకేమైనా ఒరిగినాయా అనేది ఈరోజు మన సందేశం అండి. ఈ ప్రపంచంలో క్రైస్తవుల్ని లేదంటే బోధకుల్ని ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామో బాప్తీసం ద్వారా మనకి ఏం జరిగిందంటే ఇదే చెప్తారు. ఓకేనా? ఇంకొకటి కూడా జరగడం అనేది జరిగిందండి. అదేంటి? ఈరోజు మొదటి పాఠంలో విందాం. రెండో పాఠం పరిశుద్ధాత్మ ఆత్మీయ ఆశీర్వాదాల గురించి కూడా తెలుసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా? మనం అందరం కూడా బాప్తీసం తీసుకోవడానికి ముందు చీకటి సామ్రాజ్య అధిపతి అయిన సాతాను అధికారం కింద, బలం కింద, వాడి చెప్పు చేతల్లో వాడు ఏది చెప్తే అది చేసేటట్లుగా బ్రతుకున్నాం. చూసుకోండి, చాలామంది ముందు మానలేకపోతున్నాం అంటారు. కానీ క్రీస్తుని నమ్మిన తర్వాత నేను 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి సిగరెట్ అది తాగుతున్నానండి, కానీ క్రీస్తుని నమ్మిన తర్వాత మానేసాను అంటారు. అంటే అప్పటి వరకు మానలేనాడు, అప్పుడు ఎందుకు మానాడు అంటారు? వాడు అధికారం కింద ఉన్నప్పుడు వాడు ఏది చెప్తే అదే చేయాలి. మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్పారు. అర్థమవుతుంది మీరు? మనం అందరం కూడా బాప్తీసం తీసుకోవడానికి ముందు చీకటి సామ్రాజ్యాధిపతి అయిన సాతాను రాజ్యంలో, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో, సాతాను చెప్పు చేతల్లో, సాతాను కింద వాడికి బానిసలుగా, వాడికి అనుచరులుగా మనం బ్రతికాం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మీరు నమ్ముకుని క్రీస్తులోనికి బాప్తీసం తీసుకుని సంఘంలో ఎప్పుడైతే అడుగు పెట్టారో ఇమీడియట్లుగా వాడి అధికారం నుంచి కోల్పోబడి దేవుని అధికారం కిందకి మనం వచ్చేసాం. కానీ ఈరోజు కూడా క్రైస్తవులు సాతాను అంటే గడగడ గడగడగడలు ఆడిపోతారండి. అర్థమవుతా నేను చెప్పింది? అది ఈరోజు పాఠం యొక్క ఇంట్రడక్షన్. చెప్తాను చూసుకోండి. చాలామంది క్రైస్తవులు ఇంకా సాతానికి మన మీద అధికారం ఉన్నట్లుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. సాతాను మా జీవితాలని నాశనం చేయకుండా చూడమని దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటారు. మీరు గుర్తుంచుకోండి, సాతానికి మీ మీద అధికారం 0. అది నిన్ను ఏమీ చేయలేదు. అది మీకు బైబిల్ వచనాలతో చూపించి నిరూపిస్తాను. ఓకేనా? సాతానికి మీ మీద అధికారం 0. బైబిల్లో మీకు తెలిసిన ఒక అధికారం చెప్పండి. దేవుడు, దేవదూతలు అయిన పక్కన పెట్టేద్దాం. మన మానవ సంబంధాల్లో దేవుడు కొన్ని అధికారాలు ఇచ్చాడు మనకి. అధికారం ఒకటి చెప్పండి. మానవ సంబంధాల్లో దేవుడు కొన్ని అధికారాలు ఇచ్చాడు మనకి. భార్య శరీరం మీద భర్తకే అధికారం, భర్త శరీరం మీద భార్యకే అధికారం. పొరుగు అని భార్య శరీరం మీద మనకి అధికారం ఉంటుందా? ఉండదా? ఉండదు. మరి సాతానుకు కూడా మన మీద అధికారం అనేది లేదు. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకప్పుడు మనం సాతాను కింద, వాడి రాజ్యంలో, వాడి సింహాసనం కింద, వాడి చీకటి సామ్రాజ్యంలో, వాడి పాపానికి వాడు ప్రేరేపించేవాడు కాబట్టి దాని కింద, దాని చెప్పు చేతలో, దాని అదుపాజ్ఞల్లో బ్రతికాం. ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులోనికి వచ్చామో వాడి అధికారంలో నుంచి పోయి
దేవుని అధికారం కిందకు వచ్చేసాం కాబట్టి మన మీద ఇప్పుడు అధికారం ఎవరికి ఉంటుంది? దేవుడికి ఉంటుంది. కానీ క్రైస్తవ సమాజం ఇంకా మన మీద అధికారం సాతానుకు ఉందన్నట్లుగానే వారి మాటలు, వారి చేష్టలు, వాళ్ళ ప్రవర్తన కూడా ఉండటం అనేది జరుగుతుంది. సాతానికి మన మీద వాడి అధికారం శూన్యం. ఇప్పుడు అధికారం శూన్యమైనప్పుడు దాని గురించి మనం బాధపడవలసిన పని, ఆలోచించవలసిన పని ఏమైనా ఉందా? మరి మనం ఆలోచించవలసిన పని ఏంటంటే, ఎక్కువగా మన సంఘంలో చెప్పేది ఏ మాట ఏంటంటే, పాపానికి దూరంగా ఉండండి అనే మాట ఎందుకు చెప్తాము అంటే, ఈ దేవుని రాజ్యంలో దేవునికి పాపం అంటే పడదు కాబట్టి. అర్థమవుతుందా? సాతాను గురించి మనం ఎందుకు ఎక్కువ చెప్పుకోము అంటే, వాడికి మన మీద ఉన్న అధికారం శూన్యం. వాడికి మన మీద ఉన్న అధికారం శూన్యం. మన మీద ఉన్న ఆధిపత్యం అనేది క్రీస్తులోనికి మనం బాప్తిస్మం తీసుకోవడం ద్వారా అది విరగొట్టబడింది. కానీ ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవులు దానికి బానిసల్లాగానే జీవిస్తున్నారు. ఓడిపోయిన శత్రువు మన మీద అధికారం ఉందని మనం అనుకోవడం వల్ల వాడి బలాన్ని ఉపయోగించి మనల్ని మళ్ళీ వాడి దారిలోకి లాక్కోవాలని చూస్తున్నాడు. మీరు స్వతంత్రులు అయ్యారు, మీకు స్వాతంత్రం అనేది వచ్చింది. కానీ ఇంకా మనం దానికి బానిసలమే అన్నట్టుగా మన ప్రవర్తన అనేది ఉండకూడదు. వాడు మనల్ని, మనం ఈ విషయాలు మనకు తెలియలేదనుకోండి, వాడు ఇప్పటికి కూడా మన మీద అధికారం చేస్తూ మనల్ని తన బానిసలుగా చేసుకోవాలనే చూస్తాడు. మనం ఏం ఆలోచించాలి అంటే, మనం దాని మీద నాకు ఎటువంటి అధికారం, మీకు రెఫరెన్స్లు చూపిస్తాను, దానికి మన మీద ఎటువంటి అధికారం లేదు, దానికి మన మీద ఉన్న అధికారం శూన్యం. మనం దాని అధికారం కింద నుంచి దేవుని అధికారం కిందకి, దేవుని రాజ్యంలోనికి మనం వచ్చేస్తాం. ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందా? క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ముందు మీరు చెప్పినవన్నీ కరెక్టే. దాంతోపాటుగా ఏం జరిగిందంటే, చీకటి సామ్రాజ్య అధిపతి అయిన అపవాది సింహాసనం కింద, అపవాది యొక్క అధికారం కింద, అపవాది యొక్క చెప్పు చేతల్లో బ్రతికిన మనం క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా క్రీస్తు రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి మనం బదలాయింపు అయిపోయాం. ఇక దాని మీద, ఆ చట్టం మీద మనకి ఎటువంటి అధికారాలు లేవు. ఓకేనా? రెఫరెన్స్ చూపిస్తాను, చూసుకోండి. కొలసీలకు రాసిన పత్రిక, మిమ్మల్ని ఏమి ఇసుకిచ్చనండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొందరు తీయండి, కొంచెం అందరూ చదవండి, పర్వాలేదు. ఒకళ్ళు చదువుతున్నారండి, మిగిలిన వాళ్ళు ఆగవసరం లేదు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ. ఈ వచనం చాలా ఇంపార్టెంట్ వచనం, అందరూ కూడా కొంచెం బట్టి పడితే పట్టచ్చు. మంచి మాట ఉంది దీంట్లో. కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలసీ పట్టణంలోని క్రైస్తవులకు పత్రిక రాస్తూ చెప్తున్న మాట, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి, ఒకప్పుడు మనం అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. అది ఏ అధికారం? అపవాది అధికారం కింద ఉన్నాం. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, ఈ మాటలు ఎవరి మాటలు ఇవి? పౌలు గారి మాట. దేవుడు చెప్తున్నాడు. మనం ఎవరు చెప్పినా నమ్మవలసిన దేవుడే చెప్తున్నాడు. ఏమనంటే, మళ్ళీ చదవండి. ఆయన దగ్గర దేవుడు పెట్టుకోండి. దేవుడు మనలను, గుర్తుంచుకోండి, మనల్ని అంటే మీరు, నేను, మనలను అంధకార సంబంధమైన అధికారం, ఒకప్పుడు మనం అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నాము. దాని నుండి ఏం చేశాడంటే అండి, బాప్తిస్మం ద్వారా, సంఘంలోకి రావడం ద్వారా, క్రీస్తు నమ్ముకోవడం ద్వారా, రక్షణ పొందడం ద్వారా విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా, సంఘ నివాసులుగా, రాజ్య నివాసులుగా చేసెను. అంటే ఇప్పుడు మనం విడిపింపబడి బదిలీ చేయబడ్డాం. ఎవరి నుంచి విడిపింపబడ్డాం? చీకటి సామ్రాజ్యాధిపతి అయిన సాతాను అధికారం కింద నుంచి విడిపింపబడి దేవుని రాజ్యం యొక్క అధికారం కిందకి మనం బదలాయింపయ్యాం. ఇప్పుడు చెప్పండి, తిరిగి జన్మించినప్పుడు మనం దేవుని రాజ్యంలోనికి వచ్చాము. సాతాను రాజ్యానికి మనకు మీద ఎటువంటి అధికారం కూడా లేదు. ఒకప్పుడు ఏ రాజ్యంలో ఉన్నాము అంటే, సాతాను రాజ్యంలో మనం ఉన్నాము. సాతాను రాజ్యంలో ఉన్నప్పుడు సాతాను పరిపాలిస్తాడు, సాతాను మన మీద అధికారాన్ని కూడా చలాయిస్తాడు. ఎప్పుడైతే అధికారం బదలాయింపు అయిపోయిందో, వాడికి మన మీద ఏమైనా అధికారాలు ఉంటాయండి? ఒకప్పుడు సాతానికి సింహాసనం ఉంది, ఇప్పుడు మనం దేవుని సింహాసనం కిందకు వచ్చాం. మనం యేసుక్రీస్తు అంటాడు ఏమనంటే, అపొస్తల కార్యాల్లో రాళ్ళతో కొట్టి చంపబడ్డారు కదా ఎవరు? స్టెఫన్ కూడా అంటాడు, నేను ఏం చూస్తున్నాను అన్నాడు, తండ్రిని సింహాసనం మీద చూస్తున్నాను, కుడిపార్శ్వమున యేసుక్రీస్తు కూర్చున్నట్టు చూశాను అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏ సింహాసనానికి వచ్చేసామంటే, అపవాది సింహాసనం నుంచి
క్రీస్తు లేదా దేవుని సింహాసనానికి వచ్చేసాము. అపవాది అధికారం నుంచి క్రీస్తు అధికారంలోనికి వచ్చేసాము. అపవాది ఆధిపత్యం నుంచి దేవుని ఆధిపత్యంలోనికి మనం అందరం కూడా వచ్చేసాం. ఇది ఎలా జరిగింది అంటే మనం బాప్తీసం తీసుకోవడం ద్వారా మాత్రమే జరిగింది. వాడి దగ్గర ఉన్న అధికారం ఏమైందంటే లాక్కోబడింది. తిరిగి జన్మించిన వారై అనగా బాప్తీసం తీసుకున్న వారిపై సాతానికి ఎటువంటి అధికారము ఆధిపత్యము లేదు. ఇది మాత్రం మీరు కన్ఫర్మ్గా మైండ్లో ప్రింట్ చేసుకోవాలి. అపవాది మన శత్రువుకి మన మీద అధికారం లేదు, ఆధిపత్యం కూడా లేదు. దానికి మన మీద ఉన్న అధికారం శూన్యం. మీకు ఇంకో వచనం చూపిస్తా, రాసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మరో సంగతి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు రాస్తూ 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక గుర్తుంచుకోండి, గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఒకప్పుడు పాపము మీ మీద ప్రభుత్వం చేసేది. ప్రభుత్వం అంటే అధికారం. ఎప్పుడైతే మీరు క్రీస్తులోనికి వచ్చారో పాపము మీ మీద అధికారం చేయదు. అంటే పాపం అధికారం చేయదంటే పాపాన్ని మన మీద రుద్దేది, పాపాన్ని ప్రేరేపించేది ఎవరు? అపవాదికి మన మీద ఎటువంటి అధికారము లేదు. పాపానికి కూడా మన మీద ఎటువంటి అధికారము లేదు. క్రీస్తుకున్న పేరేంటంటే రక్షకుడు. రక్షకుడు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడైతే క్రీస్తులోనికి మనం వచ్చామో అక్కడి నుంచి మనం ఎటు పరిస్థితుల్లో కూడా పాపం జోలికి పోకుండా ఆయన మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, సాతానికి అధికారం లేదు, మన మీద పాపానికి కూడా అధికారం లేదు. ఇంకెవరికి ఉంది మన మీద అధికారం? దేవునికి, వాక్యానికి మాత్రమే మన మీద అధికారం ఉంది. కానీ ఈ రోజు కూడా క్రైస్తవులు అపవాది అంటే భయపడిపోతారు. ఏది జరిగినా అపవాది చేసేసింది అంటారు. ప్రతిరోజు అపవాది గురించి దేవుడికి ప్రార్థన చేస్తారు. అర్థమవుతుంది నేను చెప్పింది? దానికి మన మీద ఎటువంటి అధికారము లేదు. బాగా అర్థం అవడానికి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు వస్తున్నారు. ఒంగూరు వస్తున్నారు. ఎలా ఉంటుంది పరిస్థితి? అబ్బాయి చౌదరి గారు వస్తున్నారు. ఎలా ఉంటుంది పరిస్థితి? ముక్కి మూలితో ఆయన వెనకాల నలుగురు ఉంటారు. ఎందుకని? అదే ఎమ్మెల్యే గారు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సందు నిండిపోవాలి. కారణం అధికారం. ఇప్పుడు అబ్బాయి చౌదరి గారు కానీ మన ప్రభాకర్ గారు హైట్లో కానీ వెయిట్లో కానీ ఫేస్లో కానీ ఇద్దరు ఒకలాగానే ఉంటారు. అంటే వేరే ఉద్దేశం కాదు, నేనే ఒక 20 కేజీలు ఎక్కువ బరువు కండలం పెంచి ఏం కాదు అలా నేను చెప్తున్నాను. నేను ఇద్దరు శారీరకంగా ఒకే లెవెల్లో ఉంటారు. కానీ మార్పు ఎక్కడ ఉందంటే అధికారం. ఈయనకి ఎమ్మెల్యే అధికారం ఉంది, ఆయనకి ఎమ్మెల్యే అధికారం లేదు. మీ ఇంకా బాగా అర్థం అవుతుంది జగన్ గారికి చంద్రబాబు గారికి. ఒకప్పుడు జగన్ గారు అధికారం ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? అధికారం పోయిన తర్వాత గట్టిగా మాట్లాడితే జగన్ గారు రోడ్డు ఏమిటి వెళ్ళినా ఎవరు పలకరించరు. కారణం ఏంటి? అధికారం పోయింది. సాతానుకు కూడా ఏమైందంటే మన మీద అధికారం శూన్యం. అది మనల్ని ఏమీ చేయలేదు. ఎప్పుడు చేస్తుందని చెప్పి మీకు ముగించేస్తాను. మీకు ఇంకా బాగా తెలియాలంటే అదే వచ్చిన ఒకసారి చదవండి. సాతానుకి మన మీద అధికారం ఉందా లేదా? లేదు. పాపానికి మన మీద అధికారం ఉందా లేదా? లేదు. మొదట అదే వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి. మీరు కృపకే గాని. ఇక్కడ కృప అంటే అర్థం ఏంటంటే పాపపు శక్తి మీలో పని చేయకుండా దేవుని శక్తి మాత్రమే పనిచేసేటట్లు ఏర్పాటు చేయబడింది దేవుడు మనకిచ్చిన కృప. కృప అంటే మనం అడగకుండా ఇవ్వడం. ఏమి ఇచ్చాడండి దేవుడు? పాపపు శక్తి మనలో పని చేయకుండా దేవుని శక్తి మాత్రమే పనిచేస్తుంది. కృప అంటే సాతాను ఆధిపత్యం మనల్ని ఏలనివ్వకుండా దేవుడు మాత్రమే ఏలేటట్లుగా క్రీస్తు అధికారం మనకి అండగా నిలబడుతుంది. కృప అంటే మనం బానిసలం కాదు, స్వతంత్రులం. బానిసలుగా ఎప్పుడు ఉండేవాళ్ళం అంటే పాపానికి బానిసలుగా, సాతానికి బానిసలుగా క్రీస్తులోనికి రాకముందు ఉండేవాళ్ళం. వచ్చిన తర్వాత దేవునికి దాసులుగా మనం ఉండాలి. దాని నుంచి మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి దేవుడు మన గల్తీ పత్రికలు ఏం రాయించాడంటే మీరందరూ స్వతంత్రులే, బానిసలు కాదని రాయటం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనపై ఎలాంటి అధికారము లేదని సాతానికి తెలుసా తెలీదా? ఎవరికి తెలియదు? మనకు తెలియదు.
దానికి తెలుసు. దానికి తెలిసి కూడా అది కాముగా ఉంటుంది. ఎవరైతే లొంగుంటారో వాళ్ళని లొంగేసి మెలేసి యోధాలాగా ఊరేపిస్తుంది అనమాట. అంతేనండి. మనపై ఎలాంటి అధికారం లేదని సాతానికి తెలుసు. కానీ మనము అనుమతిస్తేనే, ఉదాహరణకి మన ఊళ్ళో పెళ్లి జరుగుతుంది, ఎక్కువగా ఎవరిని పిలుస్తారు? ఎమ్మెల్యే గారిని పిలుస్తారు, అంతే కదా. రూల్లోనే ఎమ్మెల్యే గారిని పిలుస్తారు. రూల్లో లేని ఎమ్మెల్యేని పిలుస్తారా? ఎవరు పిలవరా? ఎవరో పిలుస్తారు. ఎక్కడ ఎప్పుడైతే ఆయన వస్తాడో ఆటోమేటిక్గా 10 మంది 15 మంది గుమ్మి కూడా ఆయనకి అధికారం ఇచ్చినట్లుగా, ఆయన ఏదో పాత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఒక అలాగే ఎప్పుడైతే సాతానికి మనం అవకాశం ఇస్తామో అప్పుడే వాడు వచ్చి మనల్ని ఏలడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు మనల్ని ఏలకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఏంటంటే మనము వాడికి అవకాశం ఇస్తేనే మన మీద అధికారం అనేది, చలామణి అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే మనం అందరం దేవుని కుమారులుగా ఉన్నాము, సాతానుకి బానిసలుగా ఉండడం ఈ రోజు నుంచి మనం అందరం కూడా మానేసేయాలి. దేవుడు మనందరికి ఏమి ఇచ్చాడంటే క్రీస్తు రక్తం ద్వారా, సంఘానికి చేరడం ద్వారా, బాప్తిసం ద్వారా మనకు విమోచన అనేది ఇచ్చాడు. మనపై ఉన్న సాతాను ఆధిపత్యాన్ని విచ్ఛిన్నం చేసి, మనపై ఉన్న సాతాను యొక్క ఆధిపత్యాన్ని విచ్ఛిన్నం చేసి, సాతాను రాజ్యం నుంచి మనల్ని బదిలీ చేసి, మనపై ఉన్న హక్కులన్నిటిని తొలగించి దేవుని రాజ్యంలో మనందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది జరిగింది. విమోచనకు ముందు సాతాను రాజ్యంలో ఉన్నాం, వాడి అధికారంలో ఉన్నాం, వాడి అంధకారంలో ఉన్నాం, వాడికి పిల్లలుగా ఉన్నాం. విమోచింపబడడానికి ముందు ఎలా ఉన్నాం? వాడి రాజ్యంలో ఉన్నాం, వాడి అధికారంలో ఉన్నాం, వాడికి పిల్లలుగా ఉన్నాం. ఎప్పుడైతే విమోచింపబడ్డామో మనపై ఉన్న సాతాను ఆధిపత్యాన్ని విచ్ఛిన్నం చేసి, సాతాను రాజ్యం నుంచి మనల్ని బదిలీ చేసి, మనపై ఉన్న హక్కులన్నిటిని తొలగించి దేవుని రాజ్యంలోనికి దేవుడు చేర్చడం అనేది జరిగింది. కాబట్టి బాప్తిస్మం పొందిన మనం అందరం కూడా ఈ అధికారం కిందకి మనం అందరం వచ్చామనే విషయం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే వాడు ఏం చేస్తాడంటే వాడి అధికారాన్ని మన మీద చలాయిస్తూ ఉంటాడు. బాప్తిస్మం ద్వారా చాలామంది చెప్పే మాట అంటే పాపాలు మాత్రమే పోయినాయి అంటారు, పరిశుద్ధాత్ముడు మాత్రమే మనలోకి వచ్చాడంటారు. కానీ ఏం జరిగింది అంటే అధికార బదలాయింపు అనేది జరిగింది. ఒక అధికారం కింద నుంచి ఇంకో అధికారంలోకి మనం మార్చబడిపోయాం. సాతాను అధికారంలో నుంచి దేవుని అధికారంలోకి వచ్చేసాం. ఇది మనకి ఎవరు ఏమి చెప్పరు. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినట్టు మనకి ఏమన్నా చెప్తారంటే ఆటోమేటిక్గా అది జరిగిపోద్ది. అలాగే ఈ అధికారం కూడా మనకి బదలాయింపు అనేది జరిగిపోయింది. కాబట్టి దేవుడు సాతాను రాజ్యం నుంచి మనందరినీ కూడా విడిపించారు. బాప్తిసం ద్వారా పాపాలు పోవడమే కాదు, ఒక అధికార బదలాయింపు అనేది ఇమీడియట్లీగా జరగడం అనేది జరిగింది. కాబట్టి సాతానికి మనపై ఎలాంటి అధికారం కూడా లేదు. వాడు మనలను పరిపాలించలేడు, శాసించలేడు, పెత్తనం కూడా మన మీద చేయలేడు. ఏం చేయగలడంటే మనం ఏదైనా అవకాశం ఇస్తేనే చేయగలడు అనమాట. ఎందుకంటే మనం వాడి రాజ్యంలో లేము, దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. కాబట్టి వాడికి మన మీద ఎటువంటి అధికారం కానీ, ఆజ్ఞలు కానీ, మనల్ని బెదిరించడం కానీ, అదిరించడం కానీ ఏమీ లేదు. ఓకే, మీకు చిన్న విషయం చెప్తా. అధికారం వేరు, శక్తి వేరు. చెప్పింది మీకు అర్థమైందా? అధికారం వేరు, శక్తి వేరు. బాగా లావుగా కండలు తిరిగిన మనిషి ఒక అబ్బాయి రోడ్డు మీద ఉన్నాడు. సన్నగా బక్క పీసుకున్న పోలీసు ఒకటి రోడ్డు మీద ఉన్నారు. ఇద్దరు చెయ్యెత్తారు మన బండి మీద వెళ్తుంటే. ఎవరు కాపుతారు చెయ్యి? మీరు ఎందుకు ఆపుతారు? అధికారం ఉంది. అదే పోలీస్కి అధికారం పోయింది, ఆపుతారా? అసలు నువ్వెవరో అన్నట్టు చూస్తాం. ఇప్పుడు మీకు అర్థమైందా? అధికారం వేరు, శక్తి వేరు. ఒక మనిషికి శక్తి ఉండొచ్చు, అధికారం కూడా ఉండొచ్చు. ఒక ఎంఆర్ఓ గారు ఉన్నారు, మంచి 6 ప్యాక్ బాడీ అనుకోండి. ఆయనకి అధికారము ఉంది, శక్తి కూడా ఉంది. అపవాదికి అధికారం పోయింది కానీ, మన మీద ఉన్న అధికారం పోయింది కానీ శక్తి పోలా. అర్థమైందా మీకు? అధికారం పోయింది, శక్తి ఉంది. శక్తితో మనల్ని మభ్యపెట్టి
వాడి అధికారం కిందకి లాక్కోవాలని చూస్తుంటాడు. అలా జరగకుండా ఉండాలంటే మనం చేయవలసిన పనులను మనం చూద్దాం. మనం అనుమతిస్తేనే దాడి చేయడానికి, శోధించడానికి, ఏమండి అణిచివేయడానికి వాడి దగ్గర ఏముందంటే బలం ఉంది లేదా శక్తి ఉంది, కానీ అధికారం లేదు. ఏముంది సాతానికి మనల్ని దాడి చేయడానికి, శోధించడానికి, అణిచివేయడానికి ఏముందండి? మన మీద వాడికి అధికారం లేదు, కానీ వాడికి ఏముందంటే శక్తి ఉంది. ఆ శక్తిని ఎప్పుడు ఉపయోగిస్తాడు అంటే మనం అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి సాతానికి అధికారం లేదు, కానీ ఏముంది? వాడు బలవంతుడే. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు. బలాబలాల గురించి చెప్పబడిన మాట. మరి మనం ఎలా జీవిస్తే వాడు మళ్ళీ మనల్ని వాడి అధికారంలోనికి తీసుకెళ్లకుండా ఉంటాడనేది తెలుసుకుని ముగించుకుందాం పాట. సింపుల్గా అర్థమైందండి పాట. చాలా గంటల పాట మీద సింపుల్గా ఒక ముక్కలు చెప్పేసాను. గడియారం తీసేసాను. కొంచెం ప్రాముఖ్యమైన పాఠాలని గుర్తుంచుకోండి. ఏంటి? బాప్తిస్మం అంటే మనం కొన్ని సంవత్సరాల క్రితమే దేవుని రాజ్యంలోకి వచ్చామని విషయం తెలియక ఇప్పటి వరకు వాడికి భయపడుతూ బతికాం. ఈ రోజు నుంచి వాడికి భయపడవలసిన పని లేదు. వాడికి మన మీద ఉన్న అధికారం శూన్యం, జీరో. ఒక మాటలో చెప్పాలంటే వాడు మనల్ని ఏమీ చేయలేడు. సాతానుకున్న అధికారం పోయింది, కానీ మన మీద వాడికి మాత్రం ఇంకేముందంటే బలం ఉంది. మరి మనం ఎలా జీవిస్తే, మనం అజ్ఞానంగా జీవించామనుకోండి, అధికారం కాదు కానీ వాడి బలాన్ని ఉపయోగించి మన మీద ఆధిపత్యం చేయాలని చూస్తాడు. నెంబర్ 1 రాసుకోండి. మరి మనం ఎలా జీవిస్తే వాడి అధికారంలోనికి మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఉంటాం. పాయింట్ నెంబర్ 1 లేదా మొదటిది కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఆల్రెడీ మీరు చదివారు. 6వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 14వ వచనం మీరు చదివారు. ఏం చదివారు? ప్రస్తుతాన్ని వెయిట్ పెట్టుకున్నా దీన్ని అలా పెట్టే చాలు చేస్తా. ప్రతిరోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను సాతాను అధికారం కింద లేను, నేను దేవుని అధికారం కింద ఉన్నాను. నేను దేవుడికి మాత్రమే లోబడి బతకాలి. పాపానికి కూడా నా మీద ఎటువంటి అధికారము లేదు. నేను పరిశుద్ధంగానే బ్రతకాలి. పాపం కానీ సాతాను కానీ నన్ను ఏమీ చేయలేదు. ప్రతిరోజు మీ మైండ్లో ఉంచుకుంటేనే వాడు మన మీద వాడి బలాన్ని ఉపయోగించి మనల్ని వాడి యొక్క అధికారంలోకి లాక్కెళ్లకుండా ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం గుర్తుంచుకోవాలంటే, నేను అంధకార సంబంధమైన అధిపతి యొక్క పరిపాలన నుంచి విడిపింపబడి దేవుని రాజ్యం యొక్క పరిపాలన కిందకు వచ్చాను అనే మాట. పొద్దున్న పుంపొదిలేనండి, మొత్తం నీళ్ళు ఏమైపోయినాయి, మధ్యాహ్నం వరకు కరెంట్ వచ్చింది, నీళ్ళు ఇంకిపోయినాయి. వెరీ గుడ్. మన ఆత్మలో ఇంకిపోవాలి. ఈ వచనం గుర్తుంచుకోండి. మన ఆత్మలో ఈ వచనం ఇంకిపోతేనే అపవాది మన జోలికి రాడు. ఏంటి? నేను దాని అధికారం నుంచి బాప్తీసం తీసుకున్న రోజున దేవుని అధికారం కిందకు వచ్చాను. వాడికి నా మీద ఏ హక్కు లేదు. అసలు గట్టిగా మాట్లాడితే కృప కిందకు వచ్చాను నేను. పాపానికి కూడా నా మీద ఎటువంటి అధికారము లేదు. అది నన్ను ఏమీ చెయ్యలేదని మీరు మైండ్లో ఉన్నంత వరకు వాడు ఏం చేస్తాడు? అబ్బో వాళ్ళ జోలికి మనం వెళ్తాం అనవసరం అని అనుకుంటాడండి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, చెప్పండి, నేను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపింపబడి దేవుని రాజ్య అధికారం కిందకు వచ్చాను. ఇంకా నా అధికారి ఎవరంటే దేవుడే. నేను దేవుడు ఏది చెప్తే అదే చేయాలి తప్పితే అపవాదికి నా మీద ఎటువంటి అధికారము లేదు. మైండ్లో ఎక్కడికి పోవాలంటే ఆత్మలో ఇంకిపోవాలి. తర్వాత రెండోదండి, పాయింట్ నెంబర్ 2. మాజీ ఎమ్మెల్యే గారు మన ఊరు వస్తే ఎదిరిస్తామా? కొంచెం భయం ఉంటుంది. ఏంటంటే మళ్ళీ కానీ గెలుస్తాడేమో, అలాగే జగన్ గెలిచిపోయాడు, మళ్ళీ గెలిచాడు మన తాట తీసేస్తారేమో భయపడతాం. నిజం కాదా? నిజం కాదా చెప్పండి. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? సైలెంట్గా సెల్యూట్ చెప్తే ఇంటికి వచ్చేస్తాం అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే చూసుకోండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం.
శత్రువుకి మన మీద అధికారం లేదు, కానీ వాడికి బలం ఉంది. ఆ బలంతో మనల్ని వాడు అధికారం కిందకి లాక్కెళ్ళడానికి చూస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే రెండో పాయింట్. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలి? మనం ఎవరి అధికారం కింద ఉన్నామో కృష్ణ, వాళ్ళకి లోబడాలి. మనం ఎవరి అధికారం కింద ఉంటే వాళ్ళకి లోబడి. చంద్రబాబు గారి అధికారంలో ఆయనకి ఆజ్ఞలు లోబడతారు. పెట్రోలు రూపాయి 2 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్ళిపోయారు. మూసుకుని పెట్రోల్ కొట్టించుకోవటమే తప్పితే, నేను పెట్రోల్ కొట్టించుకుని రోడ్డు మీద ధర్నా చేసాను అనుకో, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చేసుకో. అధికారానికి లోబడాలి. దేవుని అధికారం. ఆదివారం ఖచ్చితంగా చర్చికి రావాల్సింది. అధికారం. రొట్టె ద్రాక్షారసం తీర్చుకోవాల్సింది. అధికారం. లోబడాల్సింది. ఓకే, మన ప్రభాకర్ గారిని లోబడి మాజీ ఎమ్మెల్యే గారిని ఏం చేయమంటున్నారు? ఇక్కడ ఎదిరించమంటున్నాడు. కానీ లోకపరంగా మనం ఎదిరించాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, సాతాన్ని ఎదిరించడం ఏంటి? ఆషామాషి వాడేవాడు అని ఎదిరించమంటే, ఇప్పుడు ఒక మనిషిని మనం దేవుడు ఎదిరించమంటున్నాడంటే అసలు ఆయన లెక్క చేయాలా? మనం ఏం చేయమంటున్నాడు? అని ఎదిరించండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు. మీరు ఎదిరించినంత సేపడు ఎక్కడ ఉంటాడంటే ఇక్కడే కూర్చుంటాడు. నువ్వు బాప్తీసం తీసుకున్నావు, పాపాలు కడిగిపోయినాయి అంటావా? నిజమేనంటావా? అసలు పరలోకానికి వెళ్ళిపోతానంటావా? రకరకాల అనుమానాలను నీకు తీసుకొస్తాడు. ఎవరిని ఎదిరించాలంటే మనం భయపడొద్దు. ఎవరిని ఎదిరించాలి? అపవాదిని ఎదిరించుడి. ఒక అధికారం కింద నుంచి వేరే అధికారంలోకి వచ్చేసాం కాబట్టి దేవుని అధికారానికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు మీ యొద్ద నుంచి వాడు పారిపోతాడంటారా? పారిపోడండి. పారిపోడు అన్నారు అనుకోండి, వాక్యం తప్పు అయింది. కాబట్టి వాడు అంటే అధికారం ఎప్పుడైతే పోయిందో వాడు వీక్ అయిపోయాడు. మన మీద వాడికి ఎటువంటి అధికారము లేదు. పో అంటే పోవాలనే కదా ఇక్కడ అర్థం. దేవునికి లోబడండి, అపవాదిని పొమ్మని చెప్పండి అంటే, ఎదిరించండి అంటే అస్సలు వాడిని లెక్క చేయొద్దు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. చాలామంది వాడిని దూరం చేయమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నాకు ప్రార్థన వద్దు, మీరు ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోతాడని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సాతాను గురించి దేవుడికి ప్రార్థన చేయవలసిన అవసరం ఉందండి. ఆయన ఏం చెప్తున్నాడు? ఎదిరించమన్నాడు. దుష్టు నుంచి తప్పించమని యేసుక్రీస్తు చెప్పాడు. వాక్యం సంపూర్ణమైన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు? ముందే అనుకున్నానండి. దేనికి సంబంధించిన పాఠం కదా ఇదే. నేను ఎక్కడ ఉంటాం మనం? అపవాదిని ఎదిరించడి, దేవునికి లోబడి. మనం ప్రార్థించవలసిన పని దేవునికి లేదు. వెరీ గుడ్. ఏం కావాలి? సాతాను కానీ మన మీద దాడి చేసేటప్పుడు మనం ఏం చేయాలి? విడిపించమని దేవుడికి ప్రార్థన చేయవలసిన పని లేదు.
ఎదిరించమని దేవుడే చెప్పాడు. సాతాను మనకి దాడి చేసేటప్పుడు విడిపించమని దేవుడికి ప్రార్థన చేయటం కాదు, కానీ నేను దేవుని రాజ్యంలో ఉన్నాను, దేవుని అధికారంలో ఉన్నాను, దేవుని సింహాసనం కింద ఉన్నాను, దేవుని అధిపాజ్ఞంలో ఉన్నాను, నేను దేవునికి లోబడి ఉన్నాను, నేను నీకు లోబడనని మనం ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడంటండి? యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వాడి అధికారం కిందకి ఆయన లాక్కెళ్ళిపోవాలని 3 రకాల ప్రయత్నాలు చేశాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? దేవునికే లోబడ్డాడు, దాన్ని ఎదిరించాడు, వాడు ఏం చేశాడు? పారిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పండి, మనం క్రీస్తు రాజ్యంలో ఉన్నాము, దానికి మనకి ఎటువంటి అధికారం లేదు. కాబట్టి సాతాను అంటుండే మనం ఆజ్ఞాపించవచ్చు అంట, పో ఇక్కడి నుంచి, ఎదిరించటం. ఓకేనా? ఇది మనం చేయగలిగితే అపవాది మనల్ని వాడి బలంతో మనల్ని ఏమి చేయలేడు. మొదటిది, నేను అధికార బదలాయింపు అయ్యాను. రెండోది, ఎదిరించాలి. మూడోది చూసుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. మూడో దానికి సైడ్ హెడ్డింగ్ ఏంటంటే, వాడికి అనుమతి ఇవ్వడం మానేయండి. ఎవరికి? అపవాదికి అనుమతి ఇవ్వడం మానేయండి. మొదటిది రాజ్య బదలాయింపు, రెండోది ఎదిరించండి, మూడోది వాడికి అనుమతి ఇవ్వడం మానేయండి. మన అనుమతి లేకుండా వాడు మన జీవితాలను నాశనం చెయ్యలేడు. కావ్య ఒకరోజు పాఠం చెప్పింది, మీరు గుర్తుందో లేదు, నా హృదయం అనే పలక మీద రాస్తున్న పాఠాన్ని. చీకటిలో అపవాది బాణాలు వేస్తాడు. అర్థమైందా? చీకటిలోనే అపవాది బాణాలు వేస్తాడు. నువ్వు వెలుగులో ఉన్నంత వరకు నిన్ను ఏమీ చేయలేడు. చీకట్లోకి నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోయావో, అంటే పాపంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయావో, ఆటోమేటిక్గా మనం ఏమి ఇచ్చినట్టు? దానికి అనుమతి ఇచ్చినట్లు. మన అనుమతి లేకుండా అపవాది మన జీవితాల్లోనికి ప్రవేశించడు. యోధా జీవితంలోనికి అపవాదిని యోధా గారు అనుమతిస్తేనే వచ్చి చక్కగా చంపుకుని వెళ్ళిపోయాడు. ఆయన అనుమతి లేకుండా రాడు. ఓకేనా? రెఫరెన్స్ చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకుడు, అంటే మీరు చోటు ఇస్తేనే వస్తాడు. అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎలా చోటిస్తామంటే మాటల ద్వారా, భయం ద్వారా, అవిశ్వాసం ద్వారా మనం వాడికి చోటనే ఇస్తాం. నేను బాప్తిసం తీసుకున్నాను, కానీ నేను బాప్తిసం తీసుకునేటప్పుడు నాకు బాప్తిసం ఇచ్చిన ఆయన బాప్తిసం తీసుకున్నాడా లేదా? నన్ను ముంచారు కరెక్టే, చేతులు కానీ కాళ్ళు కానీ పైకి లేపానేమో, రకరకాల డౌట్లు పెడతండి. ఇప్పుడు మనం అనుమతిస్తేనే మనల్ని భయపెట్టాలని చూస్తాడు, మనల్ని పడగొట్టాలని చూస్తాడు. వాడు చెప్పే అబద్ధాలను ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు. వాడు ఎలా మనల్ని పడగొడతాడండి? మాటల ద్వారా, భయం ద్వారా, అవిశ్వాసం ద్వారా మనల్ని పడగొడతాడు. ఇజ్రాయేల్ జనాంగం మొత్తం దేంతో కొట్టాడంటే అవిశ్వాసంతో కొట్టడం అనేది జరిగింది. మనల్ని భయపెట్టాలని చూస్తాడు. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేవుడు నాకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను, పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదని దాంతో సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు 3 విధాలుగా సమాధానం చెప్పాడు. మనం ఈ 3 విధాలుగా ఎదిరిస్తూ దానికి చోటు ఇయ్యకుడి అని ఎవరు చెప్పారు? ఎదిరించమని ఆయనే చెప్పాడు. దానికి చోటు ఇవ్వద్దు అన్నాడు. ఎప్పుడైతే మనం చోటు ఇస్తామో వాడు మన జీవితాల మీద అధికారం చేయటం అనేది జరుగుతుందన్నమాట. నాలుగో విషయం, కొత్త గుర్తింపుతో మనం నడవాలి. సాతాను అధికారం కింద నుంచి దేవుని అధికారం కిందకు వచ్చాం. ఇప్పుడు మన ఏరియాలో ఎక్కువగా ఏ జెండాలు కనపడతాయి? ఎందుకని? అధికార బదలాయింపు అనేది అయిపోయింది. కాబట్టి ఏం చేంజ్ కనపడుతుందంటే జెండాలలో మార్పు కనపడుతుంది. అలాగే మన జీవితాల్లో మార్పు కనపడాలి. 4వ పాయింట్ ఏంటంటే, కొత్త గుర్తింపులో నడవండి. ఈయన క్రీస్తును నమ్మకోక్యతం ఎలా ఉన్నాడండి? నమ్మిన తర్వాత ఏంటంటే ఇలా మారిపోయాడండి. ఇది కొత్త గుర్తింపు. ఒకప్పుడు పాపానికి బానిసల్లాగా ఉన్నాం, ఇప్పుడు నీతికి దాసుల్లాగా ఉండాలి. ఒకప్పుడు బానిసల్లాగా ఉన్నప్పుడు
స్వతంత్రులు అయ్యాం. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు నూతన సృష్టి. ఇదంతా కూడా మనం అందరం కూడా దేవుని బలిష్టమైన చేతి కిందకి వచ్చాము అని మన జీవితం చేంజ్ కనపడాలంట. రోజు రోజుకి మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క జీవితంలో కొత్తదనం అనేది నీతికి సంబంధించి ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అసలు వాడు మన జోలికి రాడు. 1 సంవత్సరం పాటు బైబిల్ వారం చర్చికి రాకుండా ఉండండి, మీ జీవితం ఏమైనా చేంజ్ అవుతుందండి? అయిపోద్ది అంటున్నాడు కృష్ణ. సింపుల్, అర్థమైతే నా 5వ పాయింట్ చెప్పేస్తాను. 4వ పాయింట్ ఏంటి? కొత్త గుర్తింపుతో మన జీవితం ఉండాలి. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నాం, ఇప్పుడు నీతికి దాసులుగా. అంటే మన జీవితం మార్పు కనపడాలి. అప్పుడు అపవాది మనల్ని ఏమీ చేయలేడు. 5వదండి, యేసు నామాన్ని ఉపయోగించాలంటండి. ఇప్పటి వరకు మనం ఉపయోగించట్లేదు ఈ నామాన్ని, అవునా? అది దొంగ బోధకులు ఉపయోగిస్తారు కదా అనొద్దు. దొంగ బోధకులు ఒక రకంగా ఉపయోగిస్తారు, సరైన బోధకులమైన మనం ఒకలాగా ఉపయోగించాలి. అంటే 5వది ఏం చేయాలి? యేసు నామాన్ని ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగించాలంటే చట్టబద్ధమైన హక్కు, చట్టబద్ధమైన అధికారం మనకుంది. ఆయన రాజ్యంలో ఉన్నాం కాబట్టి. ఉదాహరణ, మనం టీడీపీ తరపున తిరిగి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆయన నామాన్ని వాడుకుంటాం. నేను ఒంగూరులో ఎమ్మెల్యే గారు మనిషిని రా అంటాడు. ఏం వాడుతున్నాడు ఇక్కడ? నామాన్ని వాడుతున్నాడు. మనం కూడా ఏ నామాన్ని వాడుకోవాలంటే యేసు నామాన్ని వాడుకుని సాతాను మన జోలికి రాకుండా చూసుకోవాలి. యేసు నామాన్ని వాడాలి. అది కూడా చూపిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2. నేను ఏది చెప్పినా మీకు బైబిల్లో ఆధారం చూపిస్తాను, చక్కగా రాసుకోండి. ఎక్కువ రెఫరెన్స్ చూపించాను, ఒక్కొక్కదానికి ఒక ఆధారం. ఫిలిప్పీ పత్రిక 2:9-10 అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ. ఒక మాట, మీకు పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు పరలోకంలో ఎవరున్నారు, భూలోకంలో ఎవరున్నారు అని చెప్పి. భూలోకంలో ఎవరున్నారు? మనుషులు పక్కన పెడితే పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు. భూలోకంలో ఎవరున్నారు? మనుషులు, అపవాది ఉన్నారు కదా. ఇప్పుడు పరలోకమందు కానీ భూలోకమందు కానీ వారిలో కానీ ప్రతి వాని మోకాలు సాతాను యేసునామములో వంగుతాడా వంగడా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? 3 లోకాల్లో ఎవరెవరు పిల్లలకు నేర్పించిన భూమి మీద సాతాను ఉన్నాడు. వాడు దేనికి లొంగుతాడు? వంగుతాడంటే యేసునామానికి వంగుతాడు. కాబట్టి యేసునామాన్ని మనం ఏం చేసుకోవాలి అంటే, సాతానా నా వెనకకు పొమ్మన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. మనం కూడా సాతానుకు సంబంధించి ఏదైనా మనకు డౌట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, వాడిని యేసునామాన్ని నేను గద్దిస్తున్నాను పో అవతల కంటే మోకాళ్ళేసి అవతల పోతాడు. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉందా మీకు ఇది? కానీ ఇది వాస్తవం. ఇదేంటంటే సాతాను గురించి అసలు భయం లేకుండా, భయం భక్తి లేకుండా ఇలా చెప్పేస్తున్నారు. వాడు మిమ్మల్ని చంపేస్తారంటారా? ఏమీ చేయలేదండి. వాడికి ఏ అధికారము మన మీద లేదు. దేవుడే ఎదిరించమన్నాడు, దేవుడే చోటు ఇవ్వద్దన్నాడు, దేవుడే అధికార బలయింపు చేశాడు. నీ జీవితంలో మార్పు అనేది చూపించమంటున్నాడు. ఆయన నామాన్ని ఉపయోగించుకోమంటున్నాడు. ప్రతి నామము పరిస్థితులను బట్టి మనల్ని కృంగజేయాలని చూసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, యేసు నామమున పొమ్మని మనం ఆ నామాన్ని బాగా వాడుకోవాలి. సాతానికి ఒకప్పుడు మనం బానిసలుగా భయపడుతూ బ్రతకడం అనేది జరిగింది. వాడి అధికారం నుంచి మనం బయటకు వచ్చేసాం కాబట్టి వాడికి భయపడవలసిన పని లేదు. ఒకవేళ శత్రువుకి మన మీద ఇంకేమైనా అధికారం ఉందేమో ఒక్క వచనం చూసి నేను ముగించేస్తాను. చూసుకుని లోకాసువార్త 10:19. లోకాసువార్త 10:19. లోకాసువార్త 10:19. ఇదిగో లోకాసువార్త 10:19. మిగిలిన వాళ్ళు కూడా చదవచ్చండి, సన్నగా ఏమవుతుంది, ఒకళ్ళే చదువుతున్నారని ఆగొద్దు. కొంచెం చదవలసిన రిఫరెన్స్. లోకాసువార్త 10:19. పాములను తేళ్లను త్రొక్కుటకును. పాములు తేళ్ళు అనే మాట వదిలేయండి, అది శిష్యులకు మాత్రమే ఆ కాలంలోనే. తర్వాత వాళ్ళకు కూడా వర్తించేది ఏంటంటే, తర్వాత చూడండి, శత్రువు అంటే ఎవరు? మీ విరోధి అపవాది. శత్రువు యొక్క బలమంతటి మీదను. అమ్మో,
ఇప్పుడు ఆడి అధికారం కింద యువతలకు వచ్చి ఆడి మీద అధికారం అయ్యాం మనం ఇప్పుడు. ఇది క్రైస్తవ ప్రపంచానికి తెలియని సత్యం. మళ్ళీ చదవండి. శత్రువు యొక్క బలమంతటి మీద మీకు అధికారము ఎవరిచ్చారు? ఇప్పుడు ఎవరికి భయపడాలి మనం? ఎవరికి భయపడకూడదు. ఓకేనా? మీరు దాని మీద మీకు అధికారం ఉందంట. అధికారం ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని వినియోగించుకోవాలి, చలాయించాలి. మనకు అధికారం ఉంది కాబట్టే పో అవతలకి అంటున్నాడు, చోటు ఇవ్వద్దు అంటున్నాడు, వాడికి లోబడద్దు అంటాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? వాడి అధికారం నుండి విడిపింపబడి వాడి బలం అంతటి మీద అధికారులం మనం అయి కూర్చున్నాం. వాడికి బలం ఉన్నా మనకేముంది ఇప్పుడు? అది వాడికి అధికారము బలము ఉన్నప్పుడు వాడి కింద ఉన్నాము. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాడికి మన మీద ఉన్న అధికారం పోయి బలం మాత్రం మిగిలింది. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాడి మీద మనకి అధికారం వచ్చింది. వాడికి బలం ఉన్నా ఏమీ కాదు. మన అధికారాన్ని మనం వాడుకోవాలి, యేసునామాన్ని మనం వాడుకోవాలి. మీకు చట్టబద్ధమైన అధికారం దేవుడిచ్చాడు. దాని మీద, దేని మీద? అపవాది మీద. కాబట్టి చట్టబద్ధంగా దేవుడిచ్చిన అధికారాన్ని చక్కగా వాడుకోండి. మీకు దేవుడిచ్చిన చట్టబద్ధమైన స్థాయి కంటే తక్కువగా జీవించడం మానేయండి. అపవాది అనగానే గడగడగడగడగడలాడిపోతున్నారు జనాలు. దెయ్యము అనగానే గడగడగడలాడిపోతున్నారు జనాలు. కారణం ఏంటంటే ఈ విషయాలన్నీ వారికి తెలియదు. కాబట్టి చెప్పండి, చట్టబద్ధమైన దేవుడిచ్చిన చట్టబద్ధమైన స్థాయి కంటే తక్కువగా జీవించడం మానేయండి. నిలబడండి, అపవాదిని ఎదిరించండి, యేసునామాన్ని వాడండి, వాడిని పారద్రోలండి. చెప్పండి, స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించండి, చక్కగా వాక్య ప్రకారం నడవండి. ఒక్కసారి దేవుని అధికారం కిందకి వచ్చిన తర్వాత వాడు మిమ్మల్ని ఏమీ చేయలేదు. వాడి మీదే మీకు అధికారం అనేది వస్తుంది. సాతానికి మనపై ఉన్న అన్ని అధికారాలు పోయినాయి, వాడి మీద అన్ని అధికారాలు మనకి వచ్చినాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి అంటున్నాడు. ఎదిరించండి అన్నాడంటే మనకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కాబట్టి ఎదిరించండి అన్నాడు. కాబట్టి ఈ ఆత్మీయ సామ్రాజ్యంలో దేవునికి లోబడదాం, దేవుని అధికారం కింద ఉందాం, అపవాదిని ఎదిరిద్దాం, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉందాం. వాడి బలవంతటి మీద మనకు అధికారం ఉంది కాబట్టి వాడి మీద అధికారం చలాయిద్దాం. దేవుడు మన మీద అధికారం చలాయిస్తాడు, మనం వాడి మీద అధికారాన్ని చలాయిద్దాం. బాగా మీకు అర్థం అవడానికి ముందు ఒక ఉపమానం చెప్పా. అధికారం అనే మాట, భర్తకు భార్య శరీరం మీద ఏముందంటే అధికారం ఉంది, భార్యకు భర్త శరీరం మీద అధికారం. ఇది బైబిల్ వచనాల్లో రాయబడిన మాటే. అర్థమైపోతే రెండో పాఠం చెప్పేస్తాం. అర్థమైపోయింది కదా? ఓకే. ఇన్ని విషయాలు వచ్చినాయి. ఎన్ని విషయాల ద్వారా మనం అపవాది మనం లోనికి రాకుండా చేయగలమంటే 5 విషయాలు. ఓకేనా? ఓకే. నేను ఉదయమే అడిగా మిమ్మల్ని అందరినీ. టైం సరిపోదేమో. ప్రసాద్ ఒకసారి ప్లీజ్. కృష్ణ మనకి పై వచ్చే ఆదివారంగా పై వచ్చే